నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన సీఎం చంద్రబాబు 2026 అక్టోబర్ నాటికి ప్రాజెక్టుని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ఆదేశం. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ కృష్ణయ్య, సానా సతీష్, బీదా మస్తాన్ రావు ప్రలోభాలకి గురి చేసి వైసీపీ సభ్యులను టీడీపీలోకి లాక్కున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణ. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు R5 జోన్ తీసుకువచ్చారు. రాజధాని రైతుల సమస్యలకి త్వరలోనే పరిష్కారం చూపుతాం మంత్రి నారాయణ వెల్లడి. సిపిఎం జిల్లా కార్యదర్శిగా వై నేతాజీ ఎన్నిక ప్రకటించిన నేతలు ప్రజా సమస్యలపై త్వరలో పోరాటాలు చేయాలని తీర్మానం. పోలవరం ప్రాజెక్టుని 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలని అధికారులకు చెప్పానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. హెలికాప్టర్ లో పోలవరం చేరుకున్న సీఎం వస్తునే విహంగ వీక్షణం చేశారు. ఆ తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులతో కలిసి వ్యూ పాయింట్ కి వెళ్లారు. పోలవరం గ్యాప్ 1 పనుల్ని పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్టు పనుల షెడ్యూల్ ని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు వలన 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యపడుతుందని చెప్పారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పోలవరం అమరావతి రాష్ట్రానికి 2 కళ్లు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని అన్నారు. మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి శాండ్ జరిగింది సార్. దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి శాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉన్నది. కింద క్లే ఉంది. శాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లేలోకి వెళ్తుంది. దానివల్ల ఎఫికసీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా 3 రోజులు వర్క్ షాప్ పెట్టారు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2 టైమ్స్ ఇక్కడికి వచ్చారు. డీ వాటరింగ్ గానీ, అప్రోచ్ రోడ్ నిర్మాణం గానీ, వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులను మొదలు పెట్టాం. మళ్ళీ దీన్ని స్పీడప్ చేస్తున్నాం. ఈ స్పీడప్ చేసే కార్యక్రమంలో మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్, ECRS డ్యామ్ 2 కూడా ప్యానల్ గా చేయించని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. ఇంకో పక్క దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్త డయాఫామ్ వాల్ ఇప్పుడే మీరు చూశారు. అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది. మెషిన్స్ అవన్నీ ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభం అవుతుంది. వర్క్ స్టార్ట్ అవుతుంది. 2026 మార్చి నాటికి డయాఫామ్ అన్నారు కానీ మీకు చాలా స్పష్టంగా చెప్పింది 2025 డిసెంబర్ కి డయాఫామ్ వాల్ పూర్తి కావాలని. ECRF గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నారు. ECR గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు. కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్ గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26 మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇన్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలిచ్చా వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ మెజరబుల్ మాత్రం 2400 కోట్లు, కాస్ట్ ఎక్స్లవేషన్ ఇంకొక 2-3 కోట్లు, పవర్ ప్రాజెక్టు అది 2-3 కోట్లు, ఒక 10-15 కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. మళ్ళా ఆ బెనిఫిట్ చుట్టూ అది ఇన్వెస్ట్. ఈ నీళ్లు తీసేపోయి పంటలు పన్నుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒకసారి GSTP పెరిగిన తర్వాత ఆ GSTP పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇదే ఒక మూమెంట్ అవును, ఒక స్పైరల్ మారిగా అన్ని నాశనం. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులిస్తాను పెట్టారు. అదే గాని ఆ రోజు గాని పూర్తయి ఉంటే ఈ రోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైంలో ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయారు. ఈ రోజు ఎక్కడో బిలో ఈ 5 ఏళ్లలో అదర్ పాతాలను వెళ్ళిపోయాం. గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్ గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈ రోజు. అది ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే ఆటో పైలట్ లెక్క ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది. ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ 2 పైన శ్రద్ధ పెట్టి ఈ 2 చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన 3 నేతలు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి బీదా మస్తాన్రావు, సానా సతీష్ బాబు, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడిని శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠులను కలిగి ఉందిననియు భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని అఖండతను సమర్థితుననియు నేను చేపట్టనున్న ఈ కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. I, Bida Mastanrao Yadav, having been elected a member of the Council of States, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and the integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. యాగా కృష్ణయ్యను నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడనై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠలను కలిగిందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యము శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. రాజ్యసభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో కూటమి నేతల ప్రలోభాలపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ఆర్సీపీ నేతలను కుట్రపూరితంగా ప్రలోభాలకి గురి చేసి తమ పార్టీలోకి లాక్కున్నారని టీడీపీపై విమర్శలు గుప్పించారు. సోమవారం రాజ్యసభలో ఎంపీలుగా సానా సతీష్, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన ఎంపీల ప్రమాణం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ ప్రలోభాలపై రాజ్యసభలో ఆయన ప్రశ్నించారు. ప్రలోభాలతోని వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలని టీడీపీ లాక్కుంటుందని చెప్పారు. టీడీపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. ఈ క్రమంలో కల్పించుకున్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఈ వ్యాఖ్యలు రికార్డుల్లోకి వెళ్లవని చెప్పారు. Under the towering leadership of Dr. B.R. Ambedkar and contributions made by the eminent Telugu members like Bhogaraj Pattabhi Sitaramaya, Moturi Satyanarayana, Durga Bhai Deshmukh and N.G. Ranga. Sir, the Constitution has become a beacon of hope for an ordinary citizen. It empowered the individuals to demand accountability, guaranteed equality before law, and upheld the right of dissent. Sir, now the constitutional aspects and legal aspects will be spoken by my colleague Niranjan Reddy, and I would like to focus on the unconstitutional actions that are being undertaken by NDA partner Telugu Desam Party, sir. Sir,
The subject is not Telugu Desam party, but the constitution debate. Unconstitutional actions that are being undertaken by one of the alliance partners of NDA. Sir, this is about the constitution only, sir. Please. Sir, one of the youngest junior member of Telugu Desam party in Lok Sabha has made an allegation against our earlier Chief Minister, Mr. Jagan Mohan Reddy, that he has diverted 86,000 crores for personal use. This is the allegation what their alliance implemented, and you can't go to the court for the violation. First of all, we have not violated, Jagan Mohan Reddy ji has not violated any directive principles of state policy, and this allegation is false and incorrect. This is what happens when you govern the state without reading the constitution. That is applicable to TDP, sir. Sir, Article 46 of the Constitution of India states that state must promote the educational and economic interest of the weaker sections of the people, especially scheduled caste and scheduled tribes. Sir, second point is protect these groups from the social injustice, from all forms of exploitation. This is what Article 46 says. I really don't understand how the TDP member in Lok Sabha could say that. माननीय विजयसाई रेड्डी जी, चूंकि आप किसी I am not naming anybody, sir. But those allegations you have to substantiate and give it here. Yeah, You have to give it by evening today. I will give the speech, I will authenticate and then give the speech to you, sir, to your good self, sir. Sir, what I am trying to say is, it is totally false. And why I am highlighting this is, they are the partners, alliance partners of NDA. That's why I am highlighting this, sir. Sir, in fact, YSRCP rather than this allegation. రాజధాని రైతుల సమస్యలకి త్వరలోనే పరిష్కారం చూపిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నీరుకొండలో ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని R5 జోన్ తీసుకువచ్చిందని ఆరోపించారు. R5 జోన్ లో పట్టాలిచ్చిన పేదలకి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో స్థలాలిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టులో రాజధానిపై ఉన్న కేసులు పరిష్కరించేలా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. 9 నెలల్లో అమరావతిలో అధికారులకి నివాసాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గతంలో చెప్పిన విధంగానే రాజధానిని తప్పకుండా పూర్తి చేశామని, 3 ఏళ్లలో ఇది సాధ్యం కానుందని అన్నారు. ఇప్పటికే 20,000 కోట్ల పనులకి సంబంధించి టెండర్లకి CRTA ఆమోదం లభించిందని, 4-5 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి నారాయణ అన్నారు. ఇక్కడ మొదట 83-85లో గౌరవ మంత్రివర్యులు మాదాల గవర్నర్ కార్యక్రమం ఎక్కడ చేయని మాదాల సార్ గారికి నా యొక్క అభినందనలు. మాదాల సార్ గారు ఈ పొలాలకు రైతులకు వాళ్ళకి గిట్టుబాటు ధర విషయం, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ పిల్లల సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారు. అంతేకాకుండా పొగాకు బోర్డుని దాని విషయంలో కూడా యాక్చువల్గా చాలా కృషి చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడే సేవ చేయడం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పొగాకు సంబంధించి ఆ రైతుల యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడ్డారు. అయితే 2008లో ఈ యొక్క ట్రస్ట్ పెట్టడం, అంటే ఆయన చనిపోయిన తర్వాత 25 సంవత్సరాలకి ఈ యొక్క ట్రస్ట్ పెట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు, అటు హెల్త్ కావచ్చు, లేదా శానిటేషన్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఇట్లా అనేక రంగాల్లో యాక్చువల్ గా ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. వారిని మరొకసారి యాక్చువల్ గా
అభినందిస్తున్నాను. ఈరోజు కాటూరు మెడికల్ కాలేజీ అనుకోకుండా ప్రభుత్వం పోవడం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆకాడి రాజధాని ఎక్కడే లేకుండా చేయడం, రైతులని అనేక ఇబ్బందులు పెట్టింది మర్చిపోరు. రైతులని అనేకమైన ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు, కొట్టారు రకరకాలుగా. అందుకని ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజధాని గురించి మాట్లాడినా ఫస్ట్ రైతుల గురించి మాట్లాడతారు. ఒకటే చెప్పారు, ఈ రాజధాని 3 సంవత్సరాలను కంప్లీట్ చేయాలన్నారు. 5 సంవత్సరాలు కాదు, ప్రభుత్వం 5 సంవత్సరాలున్నా మొదటి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలన్నారు. నేను రైతు సోదరులందరూ చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే రోడ్లు ఉన్నాయో, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. 1.5 to 2 years. ఏదైతే 3,600 బిల్డింగ్ల అధికారుల కోసం ఆల్మోస్ట్ 80% 90% వరకు అయింది. ఇవన్నీ కూడా 9 నెలలు అయిపోయి అధికారులకు తీసుకొచ్చేస్తాం. 9 నెలల సమయం. అయితే ఐకానిక్ టవర్స్ 50 అంతస్తులు 40 అంతస్తులు ఉన్నాయి, 5. ఆ టవర్స్ అసెంబ్లీ హైకోర్టు మాత్రం అది 3 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికతో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, ఫీజు రియంబర్స్మెంట్ నమోదు కోసం ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులు, గుంటూరులో స్పీడ్ బ్రేకర్స్ వలన ప్రజలకు కలుగుతున్న నష్టాలు తదితర సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. శ్రీ మేధా కాలేజ్ నుంచి మా కాలేజీ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ కింద ఎన్రోల్ అయిందనమాట. అటెండెన్స్ తంబు వేయించుకోవట్లేదా అని చెప్పి నా ప్రాబ్లం లోపల వెళ్ళి మాట్లాడాము. సార్ కూడా చెప్పారు వెంటనే మీ డిపార్ట్మెంట్కి పంపిస్తారని చెప్పారు. మేము జనరల్గా ఎన్రోల్ అయింది శ్రీ వెంకటేశ్వర కాలేజ్ అనమాట. వాళ్ళు ఏదో ఇంటర్నల్గా ఉండి మాకు తంబులు వేయించుకోకుండా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తంబు వేయించుకోకుండా చేస్తున్నారని. డిగ్రీ ఫైనల్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్. ఎంత వస్తాయి ఫీజు? విద్యా దీవెన వచ్చేసి 13,000 వస్తాయి, వస్తీ దీవెన 10,000 వస్తాయి అనమాట. వాళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పి లోపల సార్ చెప్పాము. చెప్తే సార్ తమ్ముకి ఎవరు రిజెక్ట్ చేస్తున్నారు అంటే శ్రీ వెంకటేశ్వర కాలేజ్ వాళ్ళు ఏపీని అంటున్నారు. మా శ్రీ మీద వాళ్ళు కూడా ఏం వాళ్ళ తరపు నుంచి ఏం రియాక్షన్ కూడా ఏం చెప్పట్లా, ఇంకా ఏం చేయట్లేదు అనమాట. అందుకే ఇంకా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాం. ఎప్పటి నుంచి పెండింగ్? ఇట్లా 1 వీక్, ఒక 2 వీక్స్ నుంచి ఉంది. ఇట్లా అందరికీ ఒక మేమందరం పేరు బండ్లమట్టి సుబ్బయ్య అండి, విద్యానగర్. నేను ప్రతిరోజు సైక్లింగ్ చేస్తుంటాను 100 కిలోమీటర్లు. ఈ వారం రోజుల నుంచి మన విద్యానగర్ రోడ్డు, అమరావతి రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు వేశారు. ఆ స్పీడ్ బ్రేకర్లు కూడా ఎట్లా అంటే 3 కట్లుగా వేశారన్నమాట. 3 కట్లు ఏమవుతుందంటే సైకిల్ గుద్దుకొని పడిపోతున్నాం మేము. ఆ గుద్దుకోవడంతో మా సైకిల్ కూడా పాడవుతున్నాయి, రిమ్స్ స్పోక్స్ పోయి. మా అన్ని స్పోర్ట్స్ సైకిల్ అనమాట. అదేవిధంగా ఉదయం 7:30 నుంచి కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 వీలర్ల వాళ్ళు అయితే నడువులు పోతున్నాయి వాళ్ళకి. మా ఉద్దేశం ఏంటంటే ఆ 3 స్పీడ్ బ్రేకర్ 3 కట్లు కాకుండా ఒక సింగిల్ కట్లు వేసి దాన్ని కూడా పారాబోలిక్ షేప్ లో వేయాలి. స్పీడ్ బ్రేకర్లో కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. హాఫ్ సర్కిల్ ని కట్ చేసి పెడితేనే అది గుద్దుకుంటది. అది అట్లా కాకుండా పారాబోలిక్ షేప్ అని ఉంటది. ఆ పారాబోలిక్ ఏంటంటే ఆటోమేటిక్ అట్లా ఎక్కి దిగేది. ఆ షేప్ లో కొద్దిగా ఉన్నాయండి. ఇప్పుడు మన హైవే ఏమంటే సర్వీస్ రోడ్లు వేశారు, ఇట్లా 3 కట్టలు అక్కడే తీసేసి మామూలు సింగిల్ కట్టలు చేస్తున్నారు.
విత్ ఇన్ టౌన్ లేదంటే అనేక రకాలైన పీపుల్స్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్ అని, లేడీస్ అని, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట ఈ సిబిడి బ్రేకర్లలో. ఈ మధ్య 2 యాక్సిడెంట్లు జరిగినాయి అని ఆ రోడ్డు మీద తిరిగే 99% వాళ్ళందరినీ ఇబ్బంది చేస్తున్నారు. ఆ ఒకటే రేసర్ను పట్టుకోవడం చేతకాక సీసీ ఫుటేజ్ పెట్టుకోవచ్చు, లేదా 2 కానిస్టేబుల్ అరేంజ్ చేయొచ్చు, వాళ్ళని పట్టుకోవడం చాలా ఈజీ. దాని మీద 90. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి విశేష స్పందన లభించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ ఆస్తి వివాదాలు, భూముల ఆక్రమణలు, ఆర్థిక పరమైన లావాదేవీలు, దాడులు, మహిళల రక్షణ కోరుతూ ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యల్ని పీడకు తెలిపారు. విలువైన వస్తువులతో ప్రయాణం చేయవలసి వస్తే ఇదైనా మంచిది కదా. ఒంటరిగా వెళ్లే సమయాలలో ఎల్టిమెట్లు ధరిస్తే తప్పేంటి? వేరేల రామకృష్ణ, ఎవరు భోజపురం అయితే పేరేచర్లలో ఉంటాడు. ఓకే, ఏం జరిగింది? నేను గత 8 నెలల క్రితం డబ్బులు డ్రైవర్కి ఇచ్చాను. నా లారీ ఓనర్ని అడ్వాన్స్గా ఇస్తే అతను అడ్వాన్స్ తీసుకొని రావట్లేదు కదా, నా డబ్బులు నాకు ఇచ్చాయని చెప్పాను. ఇస్తానని చెప్పి 8 నెలల నుంచి డబ్బులు ఇవ్వాలి. ఏం పేరు అతని పేరు దేవరకొండ వినయ్ కుమార్. అతని పేరేచర్ల పల్లె. ఎంత ఇచ్చావు? నేను 10,000 ఇచ్చాను. 25,000 అడిగాడు, 10,000 ఇచ్చాను. అయితే మా డబ్బులు 1 నెల తర్వాత ఇస్తాను, డ్యూటీ చేయని చెప్పాను. ఆ డబ్బులు అడిగినందుకు ఇంటికి వచ్చి 6 కలిసి నన్ను కొట్టేళ్ళారు. నన్ను కొడుతుంటే మా అబ్బాయిని కూడా కొట్టారు, అడ్డం వచ్చాడండి. అబ్బాయి ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నాడు. నేను కంప్లైంట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను హాస్పిటల్ నుంచి. మళ్ళీ మెరుగైన వైద్యం కోసం నేను 10,000 కోసం కొట్టేంత దాకా ఎందుకు వచ్చింది? అతను మామూలుగా ఫోన్లో అడిగాను నేను అమౌంట్, నా అమౌంట్ నాకు ఇచ్చేసేయాలి. నేను ఏమన్నా ఏం చేసుకుంటా, చేసుకోపోరా, అదిరా ఇదిరా అని మాట్లాడాడు. ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నాను నీ దగ్గర? నా దగ్గర చేయలే అసలు. చేసి వచ్చాడు, చేస్తానని డబ్బులు ఇచ్చాడు అడ్వాన్స్ గా, ఇంకా రాలండి. పత్తిపడి దగ్గర రాయబెట్టిపాలి 60 మంది కూడా అంటారు. ఆ ఊర్లో ఉంటామండి. నాకు ఎకరం బతికి పొలం ఉంది. నా కొడుక్కి 2 సంబంధాలు అయింది. ఫస్ట్ సంబంధం పిల్ల 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళని అడిగితే చేసుకోమన్నారు. మళ్ళీ ఇంకో పెళ్లి చేశాను. ఇప్పుడు అమ్మాయి కూడా అదే లెక్కలో ఉంది. ఏమన్నా కొడుకుని ఎదురుతో మాట్లాడి దెబ్బ కొట్టమని పోలీస్ స్టేషన్ 10 సార్లు పోయింది పోలీస్ స్టేషన్. నన్ను నా ఆడపిల్లల్ని 2 ఉన్నారు ఆడపిల్లలు, వాళ్ళని పిలుస్తుంది, నన్ను పిలుస్తున్నారు. ఏందమ్మ సర్దుకోవచ్చు కదా అని 10 సార్లు 2 సంవత్సరాలు ఉంది. ఒకసారి పోయి మళ్ళా వచ్చింది. ఆమె ఫోన్లు చేసి మళ్ళా వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఎట్టలు కాపురం కావాలి కదా అని ఉంచుకున్నాం. మళ్ళీ 1 నెల అట్టు ఉండేసి మళ్ళీ ఎట్నే జనంలో పొలం పని చేస్తా ఉంటాను. పొలం పనికి పోయిన కాడ ఏదేదో చేసిందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు నేను సుఖాన్ని ఆపరేట్ చేసుకుని నా చిన్న కూతురు కాడ ఉంటుంది. ఆ అమ్మాయి కాడంటే ఇంటి దగ్గర ఉండొచ్చుగా, అమ్మాయి ఎటు చేస్తుంది కదా, ఇంటి దగ్గర ఉండొచ్చు కదా, వాడాడు ఆడపిల్లల కాడ తిరిగేది ఎందుకనంటే సరేనని చెప్పి ఇంటి దగ్గర ఉన్నా. ఇంటి కాడ ఉన్నా కానీ నేను అడ్డమైనట్టుగా అమ్మాయి ఏదేదో కొడుకు మీద గొడవ పెట్టుకోను. ఇక్కడ హసీనా సార్, ఐపీటీ కాలనీ గుంటూరులో ఉంటాను సార్. ఇది 2 నెలల కిందట గోదావరి బ్యాంక్ దగ్గర నేను నా పిల్లలు స్కూల్ నుంచి వస్తుంటే ఆపోజిట్ వాళ్ళు పాత పగల గొడవలు మనసులో పెట్టుకొని కొట్టారండి. రోడ్డు మీద లాలపేట స్టేషన్ కాడికి వెళ్తే కంప్లైంట్ ఎప్పటికీ ఫైల్ చేయలేదు సార్. 4 రోజులు తిరిగి ఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చి కంప్లైంట్ పెట్టాను సార్. అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, కానీ తిప్పి ఆపోజిట్ వాళ్ళు ఏదో ఫ్రాడ్ ఎఫ్ఐఆర్ ఏదో ఫైల్ చేశారంట. ఫైల్ చేసిన విషయం కూడా నాకు కనీసం చెప్పకూడలేదు, ఇంటిమేట్ కూడా చేయలేదు. 4 days బ్యాక్ ఫోన్లు చేసి నన్ను కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయ్యింది రండి అని పిలుస్తున్నారు సార్. నా కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 2 నెలలు అవుతుంది, ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. పైగా ఎస్ఐ విజయ్ కుమార్ సారు, కానిస్టేబుల్ రవి, ఇంకొకసారి ఎవరో ఉన్నారు సార్, సిఐ గారు, వీళ్ళు ముగ్గురు కానీ ఎవరు నన్ను పట్టించుకోకపోతే డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినా 2 మీద వేసేయండి ఎఫ్ఐఆర్, వాళ్ళు కొట్టుకొని స్టేషన్లో తెలుసుకుంటారు అని చెప్పి అంటున్నారు సార్. దాని ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా నేను సైలెంట్గా సిఐ గారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమ్మా అంటే ఆడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి నెహ్రూ నగర్ అటువైపు వెళ్ళిపోయాను సార్, దూరంగా ఐపీటీ కాలనీ వైపు నుంచి.
వెళ్ళిపోయి అక్కడ ఉన్నా కానీ వాళ్ళు నన్ను బెదిరింపు కాల్ చేస్తారు. నాకేం కాదు సార్, పాత గొడవలు పెట్టుకున్నారు. గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలు చేపట్టే డైలీవర్ కమిషనర్ పీజీఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలు రీ ఓపెన్ కాకుండా సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో డైలీవర్ కమిషనర్ కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల వద్ద నుంచి అర్జీలు తీసుకుని అధికారులతో మాట్లాడారు. పీజీఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలని, ఆయా అర్జీలను ర్యాండమ్ గా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ సిహెచ్ ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసు, ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సిఎంఓ హెచ్ డాక్టర్ శోభారాణి, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, సిటీ ప్లానర్ రాంబాబు, మేనేజర్ బాలాజీ బాషా తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా సిపిఎం కార్యదర్శిగా వై నేతాజీ ఎన్నికయ్యారు. 2 రోజుల పాటు జరిగిన జిల్లా మహాసభలో పార్టీ నేతలు తీర్మానం చేశారు. ఈ వివరాలను మాజీ కార్యదర్శి పాసం రామారావు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఇప్పటి వరకు సిఐటియులో నేతాజీ చురుగ్గా పనిచేశారు. రైతులు, కార్మికులు, ఉద్యోగాల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు మహాసభలో తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నేతలు బావన్ నారాయణ, నళినీకాంత్, అప్పారావు పాల్గొన్నారు. 14-15 తేదీల్లో 2 రోజుల పాటు సిపిఎం పార్టీ 25వ మహాసభలు గుంటూరులో ఈ హాల్లోనే నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలకి ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు గారు, కమిటీ రమాదేవి గారు హాజరయ్యారు. ఈ మహాసభలో 2 రోజుల పాటు జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాలు అట్లాగే అన్ని రంగాల నుంచి ప్రతినిధులు పాల్గొని 20 తీర్మానాలని ప్రజల సమస్యల మీద చేయటం జరిగింది. వీటిలో ప్రధానమైనటువంటి తీర్మానాలుగా మొదటిది జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి తీర్మానం చేయటం జరిగింది. జిల్లాలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి అని చెప్పేసి వాళ్ళ పారిశ్రామిక రంగం, అట్లా వ్యవసాయ రంగం, సర్వీస్ రంగం, ఈ 3 రంగాల్లోనూ సమగ్రంగా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు మన జిల్లాలో ఉన్నాయి. ఈ అన్ని సమస్యలు పరిష్కారం చేయటానికి కాలంలో ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే మొత్తం జిల్లాలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క సమగ్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పేసినటువంటిది మహాసభ అభిప్రాయపడింది. ఇట్లా పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజానీకం ప్రధానమైనటువంటి సమస్యగా ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్య ముందుకు వచ్చింది. జిల్లాలో పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, ఇతరత్ర భూములన్నింటిలో కూడా దశాబ్దాల తరబడి ఇల్లు వేసుకొని నివాసం ఉంటూ ఇళ్ల స్థలాలకి పట్టాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ రకమైనటువంటి అభ్యంతరం లేనటువంటి భూములు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు మారినా వాళ్ళకి పట్టాలు ఇవ్వడం లేదు. పట్టాలు ఇవ్వాలి. జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా 100 రోజులు తక్కువ లేకుండా ఈ పని కల్పించాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వాలని చెప్పేసినటువంటి డిమాండ్ చేస్తారు. ఇట్లా కౌలు రైతులకు సంబంధించి రుణాల మంజూరుకి అవకాశం లేకుండా పోతా ఉంది. చట్టంలోనే మార్పు చేసి కౌలు రైతులకి రుణాలు ఇవ్వాలని చెప్పేసినటువంటి డిమాండ్ చేస్తున్నాం.
వీటికి తోడు విద్యార్థులకి, నిరుద్యోగులకి, అట్లాగే మహిళలకి, దళితులకి, మైనారిటీలకి వీళ్ళందరికీ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి వాగ్దానాలు చేసినటువంటి వీటన్నిటిని కూడా పరిష్కారం చేయమని చెప్పేసి కోరుతూ గుంటూరు జిల్లాలో ఈ వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికాన్ని సమీకరించి రానున్న కాలంలో సమస్యల పరిష్కారం అయ్యేవరకు కూడా నిరంతర పోరాటాలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా మహాసభలో ఈ 2 రోజుల పాటు జరిగిన మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. కూడా కీలకమైంది. ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి 2-3 ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు ఛానల్ని పచ్చూరు దాకా పొడిగిస్తే 50-60 గ్రామాలకు సాగునీరు, తాగునీరు వస్తుంది. అది 60 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతున్న అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వాగ్దానాలు చేశారు. కానీ ఎవరు డబ్బులు కేటాయించలేదు. దానికి పెద్ద బడ్జెట్ అంటే 300 కోట్ల రూపాయల బడ్జెట్. దాంతోపాటు నల్లమడ అద్భుతీకరణ అది చేస్తే చెరడూరుపేట నుంచి పచ్చూరు బాపట్ల దాకా దాదాపుగా 7-8 మండలాల్లో వ్యవసాయం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అన్నింటికి 600 కోట్ల రూపాయలు కేటాయిస్తే సమస్య పరిష్కారం ఉంది. ఈ పరిష్కారం చేయట్లేదు. దాంతోపాటు పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ ఉంది. అది దానికి 2-3 కోట్ల రూపాయలు కేటాయిస్తే అది అమల్లోకి వస్తే 25,000 ఎకరాల భూములకి నీళ్లు ఉంచేటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు దళితుల సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. దళితులు ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి శ్మశానాలు ఆక్రమణలకి గురైంది. ఇప్పటికీ దళితుల్ని తక్కువగా చూడటం, వివక్షకు గురి చేయటం, అదే సందర్భంగా దళితుల మీద దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ తీర్మానాలన్నింటితో పాటు జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా, రోడ్లు, డ్రైనేజీ ఎక్కడ పడితే అక్కడ భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఏదో పై ప్యాచ్ వర్క్ చేస్తున్నారు కానీ నిర్దిష్టమైన పనులు చేయట్లా. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో రేపు జరగనున్న మొదటి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. రాష్ట్రపతి పర్యటన వివరాలు వెల్లడించేందుకు నేడు విలేకరుల సమావేశం నిర్వహించి ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ మాధవనందకర్ వివరాలను వెల్లడించారు. 2018 సంవత్సరంలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభించామని, ఈ సంవత్సరంతో వారి ఎంబీబీఎస్ కోర్సు పూర్తవడంతో వారికి డిగ్రీలు ప్రదానోత్సవం చేసేందుకు మొదటి స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారని తెలియజేశారు. మొత్తం 49 విద్యార్థులు డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు, వారిలో 4 గోల్డ్ మెడల్ పొందారని ఈ సందర్భంగా వివరించడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆయుష్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు ఎయిమ్స్ మంగళగిరి సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Also, how you people come inside, you just make a list, give it, that will our institute. You can show. We'll distribute to all of you. You can go through this. Today, I am giving a brief. This is our first convocation, AIIMS Mangalagiri, is going to be held on tomorrow, 17th December. This is the first convocation of this institute. This is a very momentous and historic event for this institute, where Her Excellency, the President of India, is the chief guest, guessing as the chief guest for this occasion, along with Honorable Chief Minister, Governor of the state, Sri
S. Abdul Nazir will be there, along with Honorable Chief Minister of State Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu ji, along with our Government of India, Union Minister for Health and Family Welfare, State Sri Pratap Rao Jadhav ji, joining in the capacity of President of the Institute, representing our Health Minister, Honorable Health Minister, Sri Jagat Prasanna Nadda ji. By default, he is the President of our Institute at this moment. With them, the HRD Minister, IT Minister, and RTG Minister, Sri Nara Lokesh ji, and Health Minister of the State and the Education Minister, Sri Satyanarayan ji, are the guests. They are attending this first convocation of our All India Institute of Medical Science here in AIIMS Mangalagiri. This is a very momentous occasion and historic events for our institute and for our faculty and students. This is the first batch who has been taken admission in 2018 after the foundation stone led by the then Health Minister and current Health Minister Sri Jagat Prasanna Nadda ji and the President and the Honorable Chief Minister at that time Nara Chandrababu Naidu ji. 2015 the foundation stone put, and first batch 2018 with 50 students admitted in this institute. They have been passed and they will be given the degree certificates tomorrow in the first. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన సీఎం చంద్రబాబు 2026 అక్టోబర్ నాటికి ప్రాజెక్టుని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు ఆదేశం. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్ కృష్ణయ్య, సానా సతీష్, బీదా మస్తాన్ రావు ప్రలోభాలకి గురిచేసి వైసీపీ సభ్యులను టీడీపీలోకి లాక్కున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణ. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు R5 జోన్ తీసుకువచ్చారు. రాజధాని రైతుల సమస్యలకి త్వరలోనే పరిష్కారం చూపుతాం మంత్రి నారాయణ వెల్లడి. సిపిఎం జిల్లా కార్యదర్శిగా వై నేతాజీ ఎన్నిక ప్రకటించిన నేతలు ప్రజా సమస్యలపై త్వరలో పోరాటాలు చేయాలని తీర్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.